వక్ఫ్ ఆస్తులకి సంబంధించి కేరళలో హైకోర్టులో కీలకమైనటువంటి తీర్పు వచ్చింది. తమ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారంటూ పోస్టల్ అధికారుల మీద వక్ఫ్ బోర్డు పెట్టిన క్రిమినల్ కేసుని హైకోర్టు కొట్టేసింది. బోర్డు తమ వాదనకు ప్రాతిపదికగా చూపిస్తున్న వక్ఫ్ చట్టంలోని సెక్షన్ ముందర కాలానికి వర్తించదని నిర్ధారించింది. వక్ఫ్ ఆస్తిని ఎవరైనా స్వాధీనం చేసుకోవాలంటే దానికి వక్ఫ్ బోర్డు అనుమతి తప్పనిసరిగా ఉండాలని వక్ఫ్ చట్టంలోని 52A సెక్షన్ చెప్తుంది. ఆ సెక్షన్ని ఆ చట్టంలో 2013లో చట్ట సవరణ ద్వారా చేర్చారు. దాని ఆధారంగా కేరళ వక్ఫ్ బోర్డు ఒక పోస్టల్ కార్యాలయం అధికారుల మీద క్రిమినల్ కేసులు దాఖలు చేసింది. ఆ కేసును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి పివి కున్హి కృష్ణన్ తీర్పునిచ్చారు. కేరళ స్టేట్ వక్ఫ్ బోర్డు కోళికోడ్లో తమకు చెందిన ఒక ఆస్తిని పోస్టల్ అధికారులు చట్టవిరుద్ధంగా ఆక్రమించారని క్రిమినల్ కేసు దాఖలు చేసింది. పోస్టల్ విభాగం సీనియర్ సూపరింటెండెంట్ కె సుకుమారన్, సబ్ పోస్ట్ మాస్టర్ కె ప్రేమ్ మీద వక్ఫ్ చట్టం సెక్షన్ 52A ప్రకారం నేరారోపణ చేసింది. ఆ సెక్షన్ ప్రకారం వక్ఫ్ ఆస్తిని అనధికారికంగా స్వాధీనం చేసుకున్న లేక బదిలీ చేసిన ఆ నేరస్తులకు 2 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించవచ్చు. కోళికోడ్లో ఆ పోస్టల్ కార్యాలయాన్ని 1999లో ప్రారంభిస్తే దానికోసం ఆ భవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆ ఏడాది లీజు ఒప్పందం కూడా కుదిరితే ఆ భవనాన్ని పోస్టల్ కార్యాలయం చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుంటే కేసుకు ఆధారంగా చూపుతున్నటువంటి సెక్షన్ వక్ఫ్ చట్టంలో 2003లో పొందుపరిచారు. దాని ఆధారంగా కోళికోడ్ పోస్టల్ కార్యాలయం అధికారుల మీద 2017లో కేసు పెట్టారు. సదరు సెక్షన్లు చట్టంలో పెట్టడానికి ముందే ఆ భవనాన్ని చట్టబద్ధంగా లీజుకు తీసుకున్నందున అది ఈ కేసులో వర్తించదని కేరళ హైకోర్టు స్పష్టంగా తేల్చెప్పింది. ఈ కేసుకు సంబంధించి ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. వక్ఫ్ బోర్డు ఏదైనా ఆస్తిని తమ సొంతం చేసుకోవడానికి ఎలాగ జరుగుతుంది అన్నటువంటి మరొకసారి చర్చ నడుస్తోంది.